ఏదో అనాలనుకుంటారు. చెప్పండి జాజుల శ్రీనివాస్ గారు. 11 సంవత్సరాలుగా బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టలేదు? మహిళా బిల్లు పెట్టాడు, బీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు పెట్టలేదు? కేంద్ర బడ్జెట్ లో 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ బీసీలకు బిచ్చం వేసినట్టు చాయ్ బిస్కెట్లు కూడా రావు. కేవలం 2500 కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మంది సంక్షేమం కోసం కేవలం 2500 కోట్లు కేటాయించారు. ఇంటి దీపం అని ముద్దాడితే మూతిగాలినట్టు ఇవాళ 11 సంవత్సరాలుగా ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలుగా బీసీలకు చేసింది ఏమైనా ఉందా? కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలు అంటారు. బాపనంలో కూడా 32 మందికి ఇచ్చిండు. ఒక్క బాపన కులానికి సంబంధించిన వాళ్ళకే 32 మంది ఎక్కడున్నారు? మీరు చెప్పండి, 32 మంది ఎక్కడున్నారు కేబినెట్ లో? మొత్తం కేబినెట్ ఎక్కడున్నారు? పోయిన మంది కూడా లేరు. 32 మంది మీరు అంటారు. కాదు, 11 సంవత్సరాలుగా చెప్తున్నా నేను. టోటల్ గా 11 సంవత్సరాలుగా మంత్రివర్గాలు ఉన్న వాళ్ళు అలా లెక్క తీసుకుంటే బీసీలు కూడా ఎక్కువనే ఉంటారు కదా. ఇప్పుడు 32 మంది బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఎందుకు కల్పించలేదు? మొదటిసారి 70 సంవత్సరాల తర్వాత దేశానికి మొదటిసారి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిండు. బీసీ ప్రధానమంత్రి ఇంతవరకు ఒక సపరేట్ మినిస్టర్ కూడా పెట్టలేదు. ఓబీసీల సంక్షేమానికి ఒక సపరేట్ మినిస్ట్రీ పెట్టలేదు, బడ్జెట్లు పెట్టలేదు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ ఇవ్వలేదు. అగ్రవర్ణ ప్రధానమంత్రులేమో బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెడితే బీసీ ప్రధానమంత్రి ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్లు పెట్టిండు. ఆకలైనోనికి అన్నం పెట్టాల్సినటువంటి ప్రధానమంత్రి బిర్యానీ తిన్నోళ్లకు పాయసం పెట్టిండు. నేను రివర్స్ చెప్తాను. ఇప్పుడు జయలలిత మరి బీసీలు ఎవరు చేయలేదు, కానీ బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ అయిన జయలలిత బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. బ్రాహ్మణ్ ప్రైమ్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు బీసీలకు ఆ 9th షెడ్యూల్ చేర్చాడు కదా. ఇప్పుడు అర్జున్ సింగ్ గారు, తర్వాత విపి సింగ్ గారు సంబంధించిన వాళ్ళు. జయలలిత కదా తమిళనాడులో 69% రిజర్వేషన్ చేసింది, ప్రధానమంత్రి పివి నరసింహారావు కదా. ఎస్, కరెక్ట్ మీరు చెప్పింది. ఇవాళ నేను అదే అంటున్నా, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని బీసీ రిజర్వేషన్ పెడితే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న ఆయన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ పెట్టాడు. భారతదేశంలో మొదటిసారి ఏ కమిషన్ సిఫార్సు లేకుండా, జనాభా లెక్కలు లేకుండా, డేటా లేకుండా ఉన్న పలంగా 10% రిజర్వేషన్లు ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టడం మూలంగా ఇవాళ అగ్రకులాలు ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఉద్యోగం వస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీల కంటే కటాఫ్ మార్కులు తక్కువ వస్తే ఉద్యోగాలు వస్తుంది. ఇప్పటికే వాళ్ళ జనాభా 10% అయితే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 100% ప్రాతినిధ్యం ఉంది. అట్లాంటి వాళ్ళకు మళ్ళీ 10% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 16%, మిగతా రాష్ట్రాలు మీరు ఉత్తరప్రదేశ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా 10% లేదు కదా, ఎక్కువ ఉంది కదా. తెలంగాణలో మన సమగ్ర కుటుంబ సర్వేలో 16% అన్నారు ఓసీ జనాభా. బట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 35% మంది ఉన్నారు ఓసీలు, హిమాచల్ ప్రదేశ్ లో 70% మంది ఉన్నారు ఓసీలు, ఉత్తరాఖండ్ లో 70% ఉన్నారు. యూనిఫామ్ గా లేదు, అన్ని రాష్ట్రాల్లో బీసీల జనాభా ఎక్కువ లేదు. ఓవరాల్ గా కంట్రీ వైడ్ బీసీ జనాభా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ 1/5 పాపులేషన్. ఉత్తరప్రదేశ్ గానీ ఓసీలు ఎంత మంది జనాభా లెక్కలు ఉన్నాయా? ఏ కమిషన్ అన్నా అగ్రకులాలు ఇంత జనాభా ఉందని ఏ కమిషన్ చెప్పిందా? 10% జనాభా అంటున్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో పివి నరసింహారావు 18% ఉన్నారు. 18%లో 14% వాళ్ళు ఓసీ కిందకే వస్తారు, ఒక 2-3 కులాలు తప్ప. అంటే నేను చెప్తున్నా ఉత్తరప్రదేశ్ ఒక కులానికి, ఒక సమూహానికి, ఒక సామాజిక వర్గానికి రిజర్వేషన్లు పెట్టాలంటే ఒక పారామీటర్ ఉంటది. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళ సామాజిక వెనుకబాటుతనం ఎంత, వాళ్ళ వివక్షత ఎంత, వాళ్ళు పొందుతున్న ప్రాతినిధ్యం ఎంత, సమాన స్థాయిలో లేకపోతే రిజర్వేషన్ పెట్టాలి. వాళ్ళు ఉన్నదానికంటే అధికంగా లబ్ధి పొందుతుంటే ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెట్టినప్పుడు మరి బీసీలు మేము సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు, మేము అభ్యంతరం చెప్పడం లేదు. మరి జనాభా ప్రకారం రిజర్వేషన్లు బీసీలకు ఎందుకు పెంచడం లేదు? 60% బీసీలు ఉంటే 27% రిజర్వేషన్లు ఎట్ట పెట్టిండు? ఆ తర్వాత క్రిమిలేర్ ఎందుకు పెట్టిండు? ఎస్సీలకు లేదు, ఎస్టీలకు లేదు, ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా క్రిమిలేర్ లేదు. మరి బీసీలకు క్రిమిలేర్ పెట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి 27% రిజర్వేషన్లు క్రిమిలేర్ మూలంగా కేంద్రీయ విద్యా సంస్థలు గానీ, ఉద్యోగాలు గానీ 11% నుంచి 18% రిజర్వేషన్ అమలవుతున్నాయి. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రి గారికి బీసీ ప్రధానమంత్రి కనిపిస్తలేదా? పాయల్ శంకర్ గారు ఇప్పుడు